మామ్ హాస్పిటల్ ఏరియాలో వాళ్ళ కనెక్షన్ లేవని సిటీ సాయి నగర్ ఏరియా వాళ్ళ కనెక్షన్ లేవని చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి త్వరితగతిన వాళ్ళకి వాటర్ కనెక్షన్స్ ఇవ్వాల్సిందిగా మేము తమ ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మాకు సమ్మర్ వస్తుందమ్మా. మరి వినీల గ్రామాలు కాబట్టి మాకు 10 బోర్లు కూడా అవసరం ఉంటుంది సమ్మర్లో. మన సమ్మర్ ప్లాన్లో మీరు ఆ బోర్లు కూడా మాకు శాంక్షన్ చేయించి రేపు మార్చిలో లోపల టెండర్ ప్రాసెస్ చేసి మాకు ఆ బోర్లు వేయించాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. రెండోది, మాకు కొత్తగా అగనంపల్లిలో జోనల్ ఆఫీస్ పెట్టారు కానీ ఆ జోనల్ కమిషనర్కి లాగిన్ ఇవ్వలేదు కదా, వాళ్ళు తీసుకోలేదు. మేమేదో కష్టకాలంలో మేమున్నాం, ఎక్కడేదో పని చేస్తారని మేము అనుకుని మాకేం దగ్గరగా ఉంటుంది, ఏదో పరిపాలన సౌలభ్యం కోసం అని చెప్పేసి మాకు చెప్పి కనీసం మరి ట్యాక్స్ కూడా ఇవ్వకపోతే ఎట్లా అన్నా. మరి జోనల్ ఆఫీస్ మాకు పెట్టి అసలు జోనల్ ఆఫీస్ పెట్టారు, మరి 2 ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి రివ్యూ పెట్టాలి కదా. ఇక్కడ పెట్టినప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు ఉండరు, అక్కడ పెట్టినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉండరు. ఉన్నది 4 వార్డులు, 77 వార్డు ఉంటే సపరేట్గా పెందుర్తి కాన్స్టిట్యున్సీలో ఉంది. 78 అందులో డెవలప్ చేయాల్సింది ఏమి ఉండదు. 79 60% ఏమో గాజువాక కాన్స్టిట్యున్సీలో ఉంది, 40% ఏమో పెందుర్తి కాన్స్టిట్యున్సీలో ఉంది. అటు 85 ఏమో 20% ఏమో పెందుర్తి కాన్స్టిట్యున్సీలో ఉంది, 80% ఏమో గాజువాక కాన్స్టిట్యున్సీలో ఉంది. మరి ఆ జోన్ రివ్యూ అయినప్పుడు మరి గౌరవ శాసనసభ్యులు మరి పల్లా శ్రీనివాస్ గారు ఉండాలా, గౌరవ శాసనసభ్యులు పెందుర్తి ఎమ్మెల్యే గారు కూడా 2 ఉండాలా. మరి 2 లేకుండా రివ్యూ చేస్తున్నారు. రివ్యూ చేసినప్పుడు ఎట్లా సమస్యలు తెలుస్తాయి? ఇవాళ కూడా ఈ మీటింగ్ మాకు చెప్పకపోతే గౌరవ శాసనసభ్యులు దెబ్బలాడి రాత్రి మాకు ఫోన్ చేసి మమ్మల్ని ఇక్కడ రప్పించారు. లేదా మా సమస్యలు మీకు చెప్పడానికి అవదు. మరి ఇలా ఉందండి పరిపాలన సౌలభ్యాలు, ఇదండి మా పరిపాలన సౌలభ్యం. మాకు ఇంకా ఇబ్బంది పెట్టాలని చేశారు తప్ప జోనల్ ఆఫీస్ వల్ల మాకేమీ ఉపయోగం లేదు. 100% అది మాత్రం 100% మేము చెప్పగలం. కాబట్టి ముందు ప్రజలు అక్కడ ఇబ్బంది పడకుండా ముందు జోనల్ కమిషనర్ గారికి లాగిన్ వాళ్ళు తీసుకుంటారో మరి తీసుకోలేదో ఏంటో మాకు లాగిన్ కానీ మీరు ఇప్పిస్తే చాలామంది హౌస్ ట్యాక్స్ లేకుండా మన జిఎంసీకి ఎంత ఆదాయం పోతుందండి. ఆదాయం చాలా లాస్ అవుతున్నాం కదా. మనం ట్యాక్స్ వేస్తే కదా మనకి ఇన్కమ్ వస్తుంది, లేకపోతే ఎలా వస్తుంది మనకి. మరి అది కూడా మరి తమను గమనించి మరి గౌరవ ఎమ్మెల్యే గారు వెంటనే దాన్ని రెట్రో చేయించాల్సిందిగా మరి కోరుతున్నాం. రెండోదండి, శానిటరీ సిబ్బందికి సంబంధించి మా వార్డులో చాలా ఇబ్బందిగా ఉందండి. ఎందుకంటే ఒకటే సచివాలయం సంబంధించి దాని ప్రాతిపదికన స్టాఫ్ ఇస్తున్నారు. దానిలో మళ్ళీ 60 ఇయర్స్ దాటిన వాళ్ళు రిటైర్ అయ్యే వాళ్ళు కొంతమంది, అలాగే లాంగ్ ఆబ్సెంట్స్ కొంతమంది, అలాగే చచ్చిపోయే వాళ్ళు కొంతమంది. అవే ఫిల్ చేయలేదు. ఇంకెవరైతే తుడిసేవారు? మళ్ళీ వీళ్ళందరూ ఒక మేస్త్రి, ఉన్నవాళ్ళు 3 పని చేసేవాళ్ళు, మళ్ళీ వాళ్ళకి మేస్త్రి. ఎక్కడైనా వర్క్ అవుతుంది? ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం, ఇన్ని కోట్లు ఖర్చు ఇన్ని చేస్తున్నాం. మనం కనీసం మనం వీధులు శుభ్రం చేసిన స్టాఫ్ మాకు అలర్ట్ చేయకపోతే ఎట్లా పనిచేస్తాం ఒకసారి మీరు ఆలోచించండి. కనీసం మాకు అందుకే చెప్తున్నాను, విలీన గ్రామాలకు ప్రత్యేక ప్యాకేజీ పెట్టి మాకు శుభ్రం చేయడానికి తక్కిన వాటిలో కాకుండా విలీన గ్రామాలకి స్పెషల్గా అని చెప్పి ఎక్కువ మంది స్టాఫ్ని ఇచ్చి మాకు అలర్ట్ చేయాలి. గౌరవ కమిషనర్ గారు ఉంటే అసలు స్టాఫ్ గురించి క్లియర్గా చెప్తాం అనుకున్నాం. ఎందుకంటే అధికారులు కూడా మీరు కమిషనర్ గారు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఉదాహరణకి మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉన్నారంటే ఆయన పని ఆయన చేసుకోగలరు, ఎవరు లేకపోయినా సరే. మాకు అలా కదండి, మేము చేయలేం. మీ అధికారులకు ఇస్తాం, మీరే కమిషనర్తో మాట్లాడి చేయాలి. వాళ్ళంటే డైరెక్ట్ కమిషనర్తో మాట్లాడి చేయించుకోగలరు. మేము చేసుకోలేం. మమ్మల్ని అలాగా ఆయన యాక్సెప్ట్ కూడా చేయడానికి మేము అనుకుంటున్నాం. కాబట్టి మాకు మాత్రం దయచేసి స్టాఫ్ని అలర్ట్ చేయకపోతే మాత్రం చాలా ఇబ్బందికరం అవుతుంది. ఇక ఇప్పటికే బోల్డ్ స్ట్రెయిన్ అవుతున్నాం. దయచేసి మీరు యుద్ధ ప్రాతిపదికని మాకు హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ని ఇవ్వాల్సిందిగా మరీ కోరుతున్నామండి. పూర్లో 2 చెరువులు ఉన్నాయండి. 2014-19లో చెరువు గౌరవ పల్లా శ్రీనివాస్ గారు దాన్ని డెవలప్ చేశారు చెరువును. అది కొద్దిగా మోడిఫై చేస్తుంటే ఆయన డెవలప్ చేశారు, అంతా గ్రాంట్ పెట్టారు. కానీ ఆయన ఓపెనింగ్కి నోచుకోలేదు. వెంటనే ప్రభుత్వం పోవడం, అది కొద్దిగా ఇన్కంప్లీట్గా ఉండడం, కొన్ని ఐటమ్స్ పెట్టి కానీ దాన్ని డెవలప్ చేయగలిగితే ఇప్పుడు మళ్ళీ ఇదే చెరువుని మన గౌరవ శాస్త్రజ్ఞులతో దాన్ని ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి పాతగనపల్లి చెరువుని దాన్ని మోడిఫై చేయాల్సిందిగా తమని కోరుకుంటున్నాం. అలాగే గల్లవానిపల్లిలో ఒక చెరువు ఉంది, అది కూడా అభివృద్ధి చేయమని గౌరవ పల్లా శ్రీనివాస్ గారు లెటర్ కూడా ఇచ్చారు ఆఫీసర్స్. ఇప్పుడు వచ్చి ఆయన ఎస్టిమేషన్ లేదు.
దాన్ని అసలు మరి ఇంతవరకు దానికి పురోగతి లేదు. దయచేసి దాన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. దాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మన శ్మశాన వాటిక కూడా సుమారుగా 85 వార్డులు 79 వార్డులు 2 వార్డులు కలిపి ఒకటే శ్మశాన వాటిక. చాలా ఎక్కువ పాపులేషన్ ఉంది. మరి ఆ పాపులేషన్ తగ్గ శ్మశాన్ని కూడా మనం డెవలప్ అభివృద్ధి చేయాల్సి ఉంది. మేము వచ్చిన తర్వాత 1,50,00,000తో చుట్టూ ప్రహరీ కట్టాం, తర్వాత బర్నింగ్ షెడ్ కట్టాం, తర్వాత వెయిటింగ్ హాల్ కట్టాం, రింగ్ లైట్ వేసాం. కానీ ఇంకా దాన్ని మాడిఫై చేయాల్సిన అవసరం ఉంది. లోపల చాలా కొంచెం డర్టీగా ఉంది. దాన్ని కొంత గ్రాండ్గా నిప్పించగలిగితే పెద్దలు, గౌరవనీయులు, మన గాజువాక శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మన గాజువాక ముద్దుబిడ్డ పల్లా శ్రీనివాస్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే నా తోటి కార్పొరేటర్లకి, ఇక్కడ విచ్చేసిన సచివాలయ సిబ్బంది, జిఎంసీ సిబ్బంది అందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారాలు. ముఖ్యంగా మా వార్డు సంబంధించి విలీన గ్రామాల చేత ఎంత అభివృద్ధి చేసినా అభివృద్ధి కనపడదు. చేత కొద్దిగా ఇబ్బందికరం ఉంది. ఎక్కడైతే అభివృద్ధి చెందిందో సిటీ వాతావరణ వాటికి, అలాగే విలీన గ్రామాల వాటికి 2 సమానంగా చూడటం వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల ఎందుకంటే 20 సంవత్సరాలు అయింది మమ్మల్ని జిఎంసీలో కలిపి మా విలీన గ్రామాల్ని, ఇప్పటికీ ఇంకా అభివృద్ధి నోచుకోలేదు. కాబట్టి మాకు ప్రత్యేక ప్యాకేజ్ అనేది మీరు ఏర్పాటు చేసి విలీన గ్రామాలు మరి వాటిని అభివృద్ధి చెందేలా చేయాలని గౌరవ శాసనసభ్యుల ద్వారా ఆఫీసర్స్ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మరి మా వార్డు రాబోతుకి 60% గాజువాక కాన్స్టిట్యున్సీలో ఉంటుంది, 40% ఏమో పెందుర్తి కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. ఈ 60%లో సుమారుగా 8 బూతులు పిఎస్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. జనాభా రాబోతుకి 10,000 మంది జనాభా వాటర్స్, 20,000 పైబడి జనాభా ఉన్నారు. హౌస్ హోల్డ్స్ ఏమో సుమారుగా 3,500 నుంచి 4,000 వరకు ఉన్నాయి. మ్యాప్ అవనవి ఇంకా 4,000 ఉన్నాయి, అంటే 8,000 హౌస్ హోల్డ్స్ వరకు ఉన్నాయి. మరి ఇన్ని హౌస్ హోల్డ్స్ ఉంది, కేవలం ఒక సచివాలయం ఉంది. ఆ ఒక సచివాలయం కూడా స్టాఫ్ ఫుల్ఫిల్గా ఉండరు, వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేయరు. సుమారుగా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా దయచేసి సచివాలయం స్టాఫ్ పూర్తి స్థాయిలో నింపండి. అవసరమైతే ఇంకొక సచివాలయాన్ని ఏర్పాటు చేయండి. ఎందుకంటే మా సచివాలయానికి ఎవరైనా స్టాఫ్ రావాలంటే ముందు భయపడుతున్నారు. వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, ఈ సచివాలయంలో పని చేయలేము. ఇదొక ముద్ర బాగా వేస్తారు. ఆ ముద్ర వేయడం వల్ల సచివాలయానికి ఎవరు రావడానికి ఇష్టపడటం లేదు. జాయిన్ అయినా ఏదో మెడికల్ అనో ఏదో రకంగా వాళ్ళు తప్పించుకోవడానికి చూస్తున్నారు. దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయాలంటే ముఖ్యంగా ఇందాక మన గంధం శ్రీనివాసరావు చెప్పినట్టు అక్కడ మెయిన్ కంప్యూటర్లో పనిచేయట్లేదు. ఏమంటే కంప్యూటర్లో పనిచేయలేదు అంటారు. స్టాఫ్ ఫుల్గా లేక, పూర్తి స్థాయిలో సచివాలయం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఓన్లీ గాజువాక కాన్స్టిట్యున్సీకి సంబంధించి అది దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆ సచివాలయాన్ని మాత్రం షిఫ్ట్ చేయాలి. ఎందుకు షిఫ్ట్ చేయాలంటే అది కూడా ఒక కారణం చెప్తాను. పాత ప్రభుత్వంలో వైసీపీ లీడర్ ఇంట్లో సచివాలయం పెట్టారు. రోజు సచివాలయం వెళ్ళాలందరూ ఆ వైసీపీలను దర్శనం చేసుకుని వెళ్ళాలి సచివాలయం. ఇంకా పాత పత్రం మనం ఆ కిందనేమో వానరేమో ఒక హోటల్ పెట్టాడు. లోపలికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా వెసల్స్ ఇంజిన్ పాత్రలు అన్ని తోలు అడ్డు పడిచేస్తాడు. అంత దరిద్రంగా ఉందాం మా సచివాలయం. ఉన్నది ఒకే ఒక సచివాలయం, అది కూడా అంత దరిద్రంగా ఉంది. కాబట్టి దాన్ని దృష్టి పెట్టాలి. ఆ సచివాలయం వెంటనే మార్పించాలని గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఈ ఆఫీసర్స్ అందరూ కూడా మరి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా స్టీల్ ప్లాంట్ రోడ్ అమ్మా